చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఎందుకంటే ఒకప్పుడు ఉద్యోగులంతా ఒకే తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు 2019లో. ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులకి అన్యాయం చేసింది. ఈసారి ఆ ఓటు బ్యాంకు దూరం అవుతుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఉద్యోగులకు సంబంధించి అంటే అప్పట్లో సిపిఎస్ రద్దు కోరారు ఉద్యోగులు, కానీ అది అమలు జరగలేదు. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు అప్పట్లో తమ వంతు కృషి చేశారు. పాదయాత్రలో జగన్ కూడా సిపిఎస్ రద్దుకు హామీ ఇచ్చారు. దాంతో మొత్తంగా వాళ్ళంతా మద్దతు ఇవ్వడం, ఆయన జగన్ గెలిపించడం ఇవన్నీ జరిగినాయి. కాకపోతే ఎప్పుడైతే అది జరగలేదో ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆందోళన చెందారు. కాకపోతే వైసీపీ ప్రభుత్వం మాత్రం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ను అమలు చేసింది. అయితే తమకు పాత పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి ఉద్యోగులు పట్టుబట్టడం, ఈ నేపథ్యంలోనే విభేదించే అవకాశం ఉంటుంది వైసీపీ అనేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే టీడీపీ వైసీపీ ఒక రకంగా ఉద్యోగుల్ని మంచి చేసుకునే ప్రయత్నం టీడీపీ వైసీపీ రెండూ చేస్తున్నాయి. కాకపోతే తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం సిపిఎస్